ప్రపంచమంతా కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టింది. చాలా మంది డిసెంబర్ 31 రాత్రి నుంచే పార్టీలు వేడుకలు చేసుకుంటూ కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఉంటారు. కానీ కొన్ని దేశాల్లో మాత్రం న్యూ ఇయర్ కి వింత ఆచారాలు పాటిస్తూ ఉంటారు. అవేంటంటే స్పెయిన్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టగానే 12 ద్రాక్ష పండ్లు తింటారు. ఒక్కో ద్రాక్ష ఒక్కో నెలకు ప్రతీకగా భావిస్తారు. 12 పండ్లు తింటే ఆ ఏడాది మొత్తం మంచి జరుగుతుందని నమ్ముతారు. ఈ ఏడాది పొడవునా సేకరించిన ప్లేట్లు, ఇతర సామాగ్రిని కొత్త ఏడాదిలో స్నేహితులు, బంధువుల ఇంటి ముందు పగలగొడతారు. ఏ ఇంటి వద్ద అయితే ఎక్కువగా పగిలిన ప్లేట్లు, సామాగ్రి ఉంటాయో ఆ ఇంట్లో అదృష్టం, ఆప్యాయత కలిగిన బంధాలు ఉంటాయని ప్రజల విశ్వాసం. అలా ప్లేట్లు పగలగొట్టడంతో చెడు పోతుందని చెబుతూ ఉంటారు. జపాన్లో ఎక్కువగా బౌద్ధ దేవాలయాలు ఉంటాయని అందరికీ తెలిసిందే. కొత్త ఏడాది వచ్చిన సందర్భంగా ఆయా దేవాలయాల్లో 108 సార్లు గంట మోగిస్తారు. ఈ కార్యక్రమాన్ని జోయా నోకానో అని పిలుస్తారు. బౌద్ధ మతంలో మనిషి దుఃఖానికి కారణమయ్యే 108 కోరికలు ఉన్నాయని చెప్తారు. ఈ గంట శబ్దానికి అవన్నీ నశించి ప్రశాంతత చేకూరుతుందట. సాధారణంగా న్యూ ఇయర్ కోసం డిసెంబర్ 31న స్నేహితులు, బంధువులు అంతా ఒకచోట చేరి సెలబ్రేషన్స్ ప్రారంభిస్తారు. అయితే చిలీలో మాత్రం చాలా మంది డిసెంబర్ 31 రాత్రిని శ్మశానంలో గడుపుతారట. చనిపోయిన కుటుంబ సభ్యులు, పూర్వీకులకు తోడుగా ఆ రాత్రి అక్కడే ఉండి కొత్త ఏడాదికి ఇంటికి వెళ్ళిపోతారట. మనం భోగి పండుగకు ఇంట్లో పాత సామాగ్రిని మంటల్లో వేస్తూ ఉంటాం. అలాగే ఇటలీ, దక్షిణాఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో కొత్త ఏడాది రోజున ఇంట్లో ఉన్న పాత ఫర్నిచర్ను కిటికీలో నుంచి బయటకు విసిరేస్తారు. ఇంట్లో కీడు ఏదైనా ఉంటే వాటితో పాటు బయటకు వెళ్ళిపోతుందని, కొత్త ఆలోచనలు, అదృష్టం వస్తాయని అక్కడి ప్రజల నమ్మకం. కొత్త ఏడాదిలో అదృష్టం, ధనం పొందాలని ఫిలిప్పీన్స్ ప్రజలు కోరుకుంటారు. ఇందుకోసం జనవరి 1న వారి వద్ద గుండ్రంగా ఉండే నాణేలు, ఇతర వస్తువుల్ని ఉంచుకుంటారు. పోల్కా డాట్ దుస్తులు ధరిస్తారు. దక్షిణ పెరూలోని చుంబి విల్కాస్ ప్రావిన్స్ లోని ప్రజల ఆచారం ఆసక్తికరంగా ఉంటుంది. గ్రామాల్లో తోటివారితో ఉన్న కలహాలను తొలగించుకోవడానికి ఏటా డిసెంబర్ 25న టకనకుయి ఫెస్టివల్ ను నిర్వహిస్తారు. ఈ వేడుకలో ప్రజలు తమ ఇరుగు పొరుగున ఉండేవారితో ఏర్పడిన కలహాలు సద్దుమణిగే వరకు గొడవ పడతారు, ఘర్షణలకు దిగుతారు. మళ్ళీ కొత్త ఏడాదిలో కలిసిమెలిసి ఉంటారు. కొత్త ఏడాది తొలి రోజున ఇక్కడి ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా తమ వెంట సూట్ కేసును తీసుకెళ్తారు. ఇలా చేస్తే నూతన సంవత్సరంలో విహారయాత్రలు చేసే అవకాశం లభిస్తుందని నమ్ముతారు. న్యూ ఇయర్ రోజున పార్టీలు చేసుకోవడం, నచ్చిన ఫుడ్ తినడం సహజమే. ఎస్టోనియాలో కూడా అంతే, కానీ కాస్త అతిగా తినేస్తారు. జనవరి 1న అక్కడి ప్రజలు 7 సార్లు ఫుడ్ లాగించేస్తారు. కొత్త ఏడాది మొత్తం సమృద్ధిగా ఉండాలనే ఆకాంక్షతోనే ఇలా చేస్తారట. ఇక్కడ ప్రజలు కొత్త ఏడాదిలో తెలుపు రంగు దుస్తులు ధరిస్తారు. అనంతరం సముద్రం వద్దకు వెళ్లి 7 సార్లు అలలపై గెంతుతారు. ఇలా చేస్తే తమ కోరికలు నెరవేరుతాయి అని వారి నమ్మకం.